భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక కుంభమేళ 144 ఏళ్లకొకసారి జరిగే మహా కుంభమేళకు సర్వం సన్నద్ధమైంది. ఇక ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో రేపటి నుంచి వచ్చే నెల 26వ తేదీ వరకు మహా జాతర జరగనుంది. 45 రోజుల పాటు జరిగే ఈ వేడుకకు ప్రభుత్వం ముమ్మరంగా ఏర్పాట్లు చేసింది. ప్రయాగ్రాజ్ వేదికగా కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు పలు సాంస్కృతి కార్యక్రమాలు అలాగే నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇక రేపటి నుంచి 45 రోజుల పాటు సాగే ఈ బృహత్తర కృతువు పైన స్పెషల్ స్టోరీ చూద్దాం. పుణ్యనది జలాలు పారవశ్యం చెందే భక్తజనాలు, తీరాన పరిమళించే ఆధ్యాత్మిక సౌరభాలు. ప్రపంచంలోని అతిపెద్ద ధార్మిక సమ్మేళనం అది. అణువణువున ప్రసరించే భక్తి భావంతో భారతీయ ఆత్మకు ప్రతిరూపంగా నిలిచే ఈ ఆధ్యాత్మిక వేడుకే మహాకుంభమేళ. భారతీయులకు నదులంటే జల ప్రవాహాలు మాత్రమే కాదు, జీవిత సారాన్ని తాత్వికంగా బోధించే జ్ఞాన కెరటాలని నిరూపిస్తూ 12 ఏళ్లకొకసారి జనం అర్పించే నీరాజనాలే ఈ కుంభమేళాలు. గంగా యమునలతో పాటుగా అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతీ నది కలిసే త్రివేణి సంగమంలో సాగే ఈ మహాకుంభమేళ భూమండలం పైన జరిగే మహత్తర వేడుక. అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం. ఎవరు ఆహ్వానించకుండానే అక్కడికి కోట్ల మంది వస్తారు. ఎవరు సూచించకుండానే ఆధ్యాత్మిక కార్యక్రమాలను భారీ ఎత్తున నిర్వహిస్తారు. ఎటు చూసినా ఇసుకేస్తే రాలనంత జనం. ఇసుకమంతైనా చోటు లేని త్రివేణి సంగమం తీరం అదే కోట్ల మంది ఆధ్యాత్మిక భావనలో మునిగే మహాకుంభమేళ. భూమండలం మీద అత్యంత భారీగా భక్తులు హాజరయ్యే గొప్ప ఆధ్యాత్మిక వేడుక. అంతమంది ఒకే చోట చేరే ఈ ఆధ్యాత్మిక ధార్మిక మేళ అంతరిక్షం నుంచి కనిపించే అరుదైన వేదిక. ఇది అతిపెద్ద హిందువుల సమీకరణే అయినా దేశ విదేశాల నుంచి లెక్కలేనంత మంది ఇతరులు ఇందులో పాలు పంచుకుంటారు. ఈ కారణంగానే యునెస్కో గుర్తింపు పొందిన ఈ మహాకుంభమేళ ప్రపంచానికే మహత్తర పండుగగా నిలుస్తోంది. 12 ఏళ్లకొకసారి భక్తజన కోటిని పలకరిస్తోంది. సంక్రాంతి నుంచి శివరాత్రి దాకా 45 రోజుల పాటు భక్తజన పారవశ్యంతో ఈ ప్రాంతం కలకలలాడుతోంది. పురాణాల కాలం నుంచి అనుసరిస్తూ వస్తున్న మహాకుంభమేళ ఆధ్యాత్మిక కార్యక్రమమే అయినా ఖగోళ శాస్త్రం, జ్యోతిష శాస్త్రం, ఆధ్యాత్మికత, ఆచార సాంప్రదాయాలు, సామాజిక సాంస్కృతిక కట్టుబాట్లు అలాగే పద్ధతుల మేలు కలయిక ఓ పెద్ద వేడుకనని హిందువులు నమ్ముతారు. మహాకుంభమేళకు అర్థం స్వీయ జ్ఞానోదయం, మనసును పరిశుద్ధపరచుకోవటం, ఆధ్యాత్మికతలోని వెలుగులను అన్వేషించడమేనని వారు విశ్వసిస్తారు. మహాకుంభమేళాలో ముఖ్యమైనది పవిత్ర నది స్నానం.
కోట్ల మంది గంగా, యమున, సరస్వతి సంగమంలో పుణ్యస్నానాలు చేస్తారు. ఈ 3 నదుల త్రివేణి సంగమంగా తీర్థరాజంగా పేరొందిన ప్రయాగ్రాజ్ ఇందుకు వేదికగా నిలుస్తోంది. కుంభమేళాకు సంస్కృతి, భాష, సాంప్రదాయాలకు అతీతంగా అందరూ హాజరవుతారు. భిన్నత్వంలో ఏకత్వం ప్రదర్శిస్తారు. సోదర భావం ద్వారా సామాజిక సరిహద్దులను చెరిపివేస్తారు. ప్రపంచీకరణ కారణంగా ఆధ్యాత్మికత ఎల్లలు దాటింది. ఇక ప్రస్తుతం మహాకుంభమేళా అంతర్జాతీయ యాత్రా స్థలంగా ఖ్యాతి సంపాదించింది. దీంతో విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు, యాత్రికులు వస్తూ ఉంటారు. ఈ 45 రోజులు ఇక్కడ తాత్కాలికంగా గుడారాలతో ఓ పెద్ద మహానగరమే వెలుస్తుంది. మహాకుంభమేళా రేపటి నుంచి వచ్చే నెల 26వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరగనుంది. ఇందుకోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా విస్తృత ఏర్పాట్లు చేశాయి. సాధువులు, సాధ్వీలు, నాగసాధువులు, కల్పవాసీలు భారీగా హాజరు కానున్నారు. ఇందులో భాగంగానే భరతనాట్యం, కూచిపుడి, ఒడిస్సీ, కథక్, మణిపురి, సిత్రియా తదితర నాట్యాలతో పాటుగా సంగీత కచేరీలు కూడా నిర్వహిస్తున్నారు. ఇందుకు దేశవ్యాప్తంగా 160 మంది నృత్య కళాకారులను ఎంపిక చేశారు. వీరిలో హైదరాబాద్కి చెందిన 4 ఉండటం విశేషం. పద్మశ్రీ SNA అవార్డు గ్రహీత పద్మజారెడ్డి, అలాగే పద్మశ్రీ సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత ఆనంద శంకర్ జయంత్, కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత దీపికారెడ్డి, SNA అవార్డు గ్రహీత కళాకృష్ణ మహాకుంభమేళాలో నృత్య ప్రదర్శన చేయనున్నారు. ఇదిలా ఉంటే ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాకు పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తులకు సైబర్ నేరాల ముప్పు పొంచి ఉందని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరించింది. 45 రోజుల పాటు జరగనున్న కుంభమేళా వద్ద వసతి సదుపాయం గురించి ఆన్లైన్లో వెతికే క్రమంలో జాగ్రత్తలు పాటించాలని సూచించింది. సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్సైట్లు సృష్టించడంతో పాటుగా లింకులు పంపించి మోసాలకు పాల్పడతారని పేర్కొంది. రైట్కి ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, అంతా కుంభమేళా ఇవాటి నుంచే స్టార్ట్ అయిన పరిస్థితి. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ లో సోమవారం నుంచి మహాకుంభమేళా పూర్తి పెద్ద మొత్తంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేసింది అక్కడ ప్రభుత్వం. అయితే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కుంభమేళాలో పెద్ద మొత్తంలో భక్తులు, లక్షలాది మంది భక్తులు వస్తారు. సుమారుగా చూసుకుంటే దాదాపుగా ఈ కుంభమేళకు 45 కోట్ల మంది భక్తులు వస్తారు. భక్తులతో పాటు సాధారణ ప్రజలతో పాటు నాగసాధులు, అఘోరాలు కూడా పెద్ద ఎత్తున తరలిచ్చే అవకాశం ఉంది. అంటే ఈ కుంభమేళా సుమారుగా 12 ఏళ్లకు ఒకసారి జరిగేటువంటి కుంభమేళాలో ముఖ్యమైన ఆ పవిత్ర నది స్నానం చేసి ప్రయాగ్రాజ్ వద్ద గంగా, యమున, సరస్వతి నదుల కలయికతో ఏర్పడినటువంటి త్రివేణి సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు చేస్తారు. అలా చేస్తే తమ పాపాలు తొలగిపోతాయని చెప్పేసి విముక్తి కలుగుతుందని చెప్పేసి ఒక భక్తుల నమ్మకం, ఆ విశ్వాసం. ఆ నేపథ్యంలో పెద్ద మొత్తంలో ఉత్తరప్రదేశ్ నుండి జరుగుతున్న ప్రయాగ్రాజ్ లో ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరిస్థితి. ఎందుకంటే ఆ కోట్లాది మంది భక్తులు వస్తారు కాబట్టి అక్కడికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిగా ఆ రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి. పూర్తిగా అక్కడ కుంభమేళా మొత్తం ఆ 3 అంచెల భద్రత వ్యవస్థ, మొత్తం నిఘా వ్యవస్థలో జరగనుంది. సీసీ కెమెరాలు కావచ్చు, అడుగడుగున పోలీస్ వ్యవస్థ కావచ్చు, భారీ బందోబస్తు నడుమ వచ్చినటువంటి భక్తులు కావచ్చు, ఎలాంటి ఎక్కడి నుంచి సుదూర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి దేశవ్యాప్తంగా పెద్ద మొత్తంలో అక్కడికైతే వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి ఇక్కడ కూడా ఇబ్బందికర
కాకుండా భక్తులు దర్శనం చేసే ఉన్న నేపథ్యంలో కూడా స్నానాలు చేసే కావచ్చు, గంగా స్నానం చేసే దగ్గర కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో అక్కడ సంబంధిత ఎస్పీ కావచ్చు, పోలీసు సిబ్బంది ఇప్పటికే పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితుంది. ఆ నేపథ్యంలో సంబంధించినటువంటి ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా అక్కడ అన్ని అందుబాటులో ఉండే విధంగా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఇటు మెడికల్ సిబ్బంది కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, సంబంధిత అధికారులు అక్కడే ఫోకస్ చేసి అక్కడ దాని మీద చేస్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో ఇప్పటికి మనం చూసుకున్నట్టయితే కుంభమేళ ముఖ్యమైన తేదీలు ఉంటే ఆ తేదీలకు కూడా ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి. ప్రత్యేక స్నానం నది నుంచి ఆచరించినటువంటి స్నానం చేసినటువంటి పౌర్ణమి, ఫిష్ పౌర్ణమి ఏర్పడుతుంది. 14న మకర సంక్రాంతి మొదటి రోజున శాస్ని స్నానం చేసేవాళ్ళు. ఇట్లాంటివి చూస్తుంటే ముఖ్యమైన తేదీలను కూడా ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కుంభమేళకు పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి. దానికి సంబంధించి అయితే ఆ ప్రభుత్వం కావచ్చు, ఇటు పోలీస్ వ్యవస్థ పూర్తిగా దీనిపై ఫోకస్ చేసిన పరిస్థితి ఉంది. మనకు రైట్, థ్యాంక్ యూ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.